హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీచరణ్ గొల్ల. సో ఈ వీడియో అయితే నేను నా దగ్గర ఉండే డైకాస్ట్ టాయ్స్ని అయితే కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మేబీ ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ రకరకాల కంపెనీస్ యొక్క కార్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో అవి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే స్మాల్ స్కేల్ టాయ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో హాట్ వీల్స్ ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది. హాట్ వీల్స్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఈ చిన్న కార్ అయినా దీన్ని మలేషియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంపోర్ట్ చేస్తారు వీటిని. ఇప్పుడైతే చాలా రేర్గా దొరుకుతున్నాయి స్టోర్స్లో. ఎప్పుడు స్టాక్లో వచ్చినా వెంటనే కొనేస్తారు. ఇవైతే నా 8th క్లాస్లో కొన్నవి. ఇవి నా 8th క్లాస్లోవి ఇంకా దాచిపెట్టుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ 10 ఉండే నా దగ్గర. నేను ఈ రెండు తెచ్చుకున్నాను కాలేజ్కి. ఈ రెండు నా ఫేవరెట్. ఇది అకూరా NS6 అనమాట. ఇదైతే చాలా ఇష్టం నాకు, బ్లాక్ కలర్. సో అందుకనే ఇది తెచ్చుకున్నాను. ఇవి చూడండి, సేమ్ హాట్ వీల్స్ లాగే ఉంటాయి చూడడానికి, బట్ ఇవి ఫేక్. సరదాగా బేకరీకి వెళ్తే బేకరీలో షోకేస్లో పెట్టున్నాయి. ఇవి బేకరీలో తీసుకున్నాను. ఇవైతే అసలు అవి 100% మెటల్. ఇవైతే ప్యూర్ ప్లాస్టిక్, కానీ చూడడానికి మెటల్ లాగా ఉంటాయి. హాట్ వీల్స్కి డూప్. నేనేమన్నా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో వాచ్ కానీ కార్స్ కానీ కొంటా ఉంటాను. సో ఇవి ల్యాంబోర్గినీస్. సో ఇదేమో తిరువల్నామలైకి వెళ్ళినప్పుడు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, ఆ గిరి ప్రదక్షిణకి వెళ్ళినట్టు గుర్తుగా ఉంటుందని చెప్పి ఆ గిరి ప్రదక్షిణ మధ్యలో కనపడితే కొన్నాను ఈ రెండు. ఇవి ల్యాంబోర్గినీస్. ఇక్కడ కుంభకోణంలో ఒక టెంపుల్ ఉంటుంది, సారంగపాణి టెంపుల్ అని. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కొన్నాను ఇవి. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఇది జీ వ్యాగన్, మెర్సిడీస్ జీ వ్యాగన్ అంటారు. ఇది సేమ్ ల్యాంబోర్గిని. ఇప్పుడు ఒకటి చూపిస్తా. అది కార్ కాదు, ఏరోప్లేన్. కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో ఇదైతే మా మమ్మీ పంపించింది అనమాట మా ఊరు నుంచి. నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో బర్త్డేకి మా ఫ్రెండ్ చేత పంపించింది. ఇది ఒక క్లాక్, ఒక షర్ట్, ఒక చిన్న ఏరోప్లేన్. ఇదైతే చాలా చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇది ఒక కీ చైన్. ఇదైతే నేను కొన్నది కాదు, ఇది ఒక స్పెషల్ పర్సన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో. బయటకి తీసుకెళ్దాం అనుకుంటాం, కానీ దీనికి తాళం వేసి బయట ఊపితే తీసుకెళ్తే చాలా బాగోదు. అందుకని చెప్పి దీన్ని ఎక్కడ వాడలేదు, జస్ట్ షోకేస్లో పెట్టి ఉంటుంది అంతే. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని కూడా రాసి ఉంటుంది దీని మీద. ఇప్పుడు కొంచెం పెద్ద కార్స్కి వెళ్దాము. ఫస్ట్ అయితే SUVs చూపిస్తా. ఇదైతే డిఫెండర్. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. డిఫెండర్ బాలకృష్ణ గారి సినిమాలు ఎవరైతే చూస్తుంటారో దాంట్లో సగానికి ఇదే ఉంటుంది అనమాట డిఫెండర్స్. ఒరిజినల్ అయితే కాదు, ఫేక్ డిఫెండరే. ఇక్కడ చూడండి, డిఫెండర్ అని రాసి ఉండాలి, కానీ డిజైన్ అని రాసి ఉంటుంది, ఫేక్ కాబట్టి. సో ఇది కూడా మా అక్క గిఫ్ట్ ఇచ్చింది నాకు బర్త్డేకి. ఇక్కడ ఉండే సగానికి సగం కార్స్ అండి మా అక్క గిఫ్ట్ ఇచ్చినవి ఉంటాయి. అండ్ ఇదేమో చెవ్రలెట్ కెమెరా. ఇది చాలా ఫేమస్ స్పోర్ట్స్ కార్. ఈ రెండు కార్స్ని మా అక్క నా 18th బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది ఒక వింటేజ్ కారు. ఇది కూడా ఒక టెంపుల్లో కొన్నాను. చూడడానికి నా దగ్గర వింటేజ్ కార్స్ ఏం లేవు. చిన్నప్పుడు ఎప్పుడో శిల్పారామంలో కొనేది ఉండింది, వుడ్ది. అది పోయింది. దాని తర్వాత ఇదే మళ్ళీ వింటేజ్ కార్ కొన్నాము. ఇది కూడా అంతే, సారంగపాణి టెంపుల్లో కొన్నాను అనమాట. ఇది కూడా చాలా ఇష్టం నాకు. ఆ కలరే చాలా బాగా నచ్చింది, అందుకే కలర్ కోసమే కొన్నా ఫస్ట్ మెయిన్ ఈ కార్ని. నెక్స్ట్ ఇదైతే బుగాటి డివో అనమాట. ఇది మా రూమ్మేట్స్ నా 18th బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. నాకు బుగాటి కంపెనీ అంటే చాలా ఇష్టము. అసలు నా డ్రీమ్ కార్ కూడా అదే స్టార్టింగ్లో, కాకపోతే అది ఇండియాలో దొరకదు. ఆ తర్వాత నేను ఇది ఉంది కదా, ఈ మెర్సిడెస్ మేబ్యాక్ అయితే నా డ్రీమ్ కార్ చేసుకున్నాను. ఇదైతే బుగాటి డివో. యాక్చువల్లీ నాకు బుగాటి చిరాన్ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా ఉన్నాయి, 5 చిరాన్స్ ఉన్నాయి. ఒరిజినల్ కాదు, టాయ్స్. 5 చిరాన్స్ ఉన్నాయి మా ఇంట్లో. అండ్ ఇదైతే బుగాటి వేరన్. ఇది నా చిన్నప్పుడు కార్. ఇది ఎక్కడో దొరికింది ఇంట్లో, చిన్నప్పుడుదే. ఇదైతే బుగాటి డివో. నాకు చాలా ఇష్టం ఇది. మా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినారు ఇది. దీనికైతే డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట ఇట్లా. చాలా బాగుంటుంది. నా దగ్గరుండే కార్స్ అన్నింటిలో దీనికి ఒక్కటే స్పెషల్గా ఒక కార్ని హోల్డ్ చేయడానికి ఒక చిన్న స్టాండ్ లాగా ఉంటుంది అన్నమాట. అందుకే ఈ కార్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి తార్. దీని గురించి చెప్పనక్కర్లా, చాలామందికి గర్ల్స్కి కూడా ఈ కార్ అంటే చాలా ఇష్టం. తార్ నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం, అందుకని స్పెసిఫిక్గా ఆరెంజ్ కలర్ తార్ తీసుకున్నాను. ఈ కార్ కూడా అంటే డోర్స్ అన్నీ ఓపెన్ అయితే చాలా బాగుంటుంది ఈ కార్ కూడా.
నెక్స్ట్ జీ వ్యాగన్, ఇందాక టాయ్ చూపించా కదా జీ వ్యాగన్, ఇదేమో మెటల్ వర్షన్. ఇది కొనిన తర్వాత నేను కాలేజ్కి వచ్చిన తర్వాత నేను ఒక షాప్లో చూశాను జీ వ్యాగన్. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి కొన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత కుంభకోణంలో ఒక షాప్లో జీ వ్యాగన్ చూశాను. అది ఇంకా ప్యూర్ అంటే ఒరిజినల్ జీ వ్యాగన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సో అది చూసిన తర్వాత ఇది కొన్నందుకు రిగ్రెట్ ఫీల్ అయినా బాగా నేను. సో ఇదైతే మెర్సిడెస్ జీ వ్యాగన్. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. మేబీ ఇది టాయ్ కాబట్టి ఉండదు. ప్రపంచంలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కార్ అనమాట జీ వ్యాగన్. నువ్వు ఒక చోట జీ వ్యాగన్ కార్ని స్టాప్ చేసి ఉంచి ఒక ప్రపంచంలో ఇంకేం కార్కి ఉండదు, బట్ ఆ మెర్సిడెస్ జీ వ్యాగన్కి అయితే ఉంటుంది. ఆ 360 degrees టర్న్ చేసామంటే ఇట్లా తిరుగుతుంది కార్ రోడ్డు మీద. ఇది నేను నెల్లూరులో కొన్నాను, రొట్టెల పండగలో. చెప్పా కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు కొంటా అని. ఇది రొట్టెల పండగలో కొన్నాను. ఇది కూడా అంతే, తారు కూడా రొట్టెల పండగలోనే కొన్నాను. నెక్స్ట్ అయితే పోర్షే. ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్లో కొన్నాను. నాకు పోర్షే అంటే చాలా ఇష్టం. అంటే నాకు 4 ఫేవరెట్ కార్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఫేవరెట్ కార్ అనమాట ఇది పోర్షే. ఇది కూడా చాలా బాగుంటుంది. నా దగ్గరుండే అన్ని కార్స్లో ఇది ఒక్కటే మేడ్ ఇన్ ఇండియా కార్ అనమాట. మిగతా అన్నీ మేడ్ ఇన్ చైనావే. సో ఇది చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే BMW M4 కాంపిటీషన్. యాక్చువల్లీ రోడ్డు మీద ఎప్పుడైనా BMW కనిపినప్పుడు నేను ఉన్న పలంగా రోడ్డు మీద అయిపోయి ఫోటో తీస్తూ ఉంటా. రోడ్డు మీద అంతా చూసే వాళ్ళంతా పిచ్చి వాళ్ళు అనుకుంటారు. నాకు అలా గ్యాలరీలో సగం BMW ఫోటోసే ఉంటాయి. ఎప్పుడో కుంభకోణంలో రేర్గా కనపడుతుంది BMW. అప్పుడు ఆగి ఫోటో తీసుకుంటా ఉంటా. ఇదైతే ఫుల్లీ ఫంక్షనల్ అనమాట. ఒక సౌండ్ కూడా వస్తుంది, చూపిస్తాను నాకండి. ఇట్లా ఒక సౌండ్ వస్తుంది. సో ఇదైతే హైదరాబాద్ AMB మాల్లో ఉన్నాను. సో ఇదైతే చాలా ఇష్టం. యాక్చువల్లీ AMB మాల్కి వెళ్ళినప్పుడు హ్యామ్లీస్ అని ఒక స్టోర్ ఉంటుంది. హ్యామ్లీ స్టోర్కి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏం లేవు BMWకి సంబంధించింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఏం లేవు. థర్డ్ టైం మళ్ళీ వెళ్ళాను, అప్పుడు BMW చాలా కనిపించినాయి. దాంట్లో ఇది బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇది ఒకటి మోడిఫైడ్ వర్షన్ అనమాట BMW, ఈ లివరీ ఇదంతా. నెక్స్ట్ అయితే నిసాన్ GTRకి చాలా చరిత్ర ఉంది. అసలు చాలా ఫేమస్ కార్ అనమాట ఇది కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. తర్వాత నేను ఒక ఫిలిం చూసా, గ్రాండ్ టూరిస్మో అని. గ్రాండ్ టూరిస్మోలో ఈ కార్ని చాలా బాగా చూపిస్తారు. అప్పుడు ఇంకా బాగా నచ్చింది అన్నమాట ఈ కార్. దీనికి కూడా అంతే, డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, వెనక ట్రంక్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా నెల్లూరు రొట్టెల పండుగలో కొన్నాను. చాలా బాగుంటుంది నిసాన్ GTR. పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఈ డైకాస్ట్ మోడల్ కార్ అనేది. ఫైనల్లీ మై ఫేవరెట్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 అనమాట. ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు మెయిన్గా. అండ్ ఆల్సో RC దగ్గర కూడా ఉంటుంది అనమాట ఈ కార్, రామ్ చరణ్ దగ్గర. సో ఇది న్యూ ఇయర్కి గిఫ్ట్ ఇచ్చింది మా అక్క. ఇది కూడా ఫుల్లీ ఫంక్షనల్ అనమాట. దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ప్రతి డోర్ ఓపెన్ అవుతుంది. లోపల ఇంటీరియర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఒరిజినల్లో ఉన్నట్టు. ఇటు దీంట్లో సస్పెన్షన్ ఉంటుంది అనమాట, ఇట్లా సస్పెన్షన్ ఉంటుంది. అండ్ ఇదైతే బెంజ్ సింబల్, మేబీ కనపడుతుందో తెలియదు, బెంజ్ సింబల్ అది. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్ బానెట్ కూడా ఓపెన్ అవుతుంది. ఇంజిన్ ఎలా ఉంటుందో కూడా ఉంటుంది, సేమ్ ఇంజిన్ చూసినట్టే ఉంటుంది అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ కార్ ఇది. హైదరాబాద్లో చూశాను ఈ GLSలు, ఆ BMWలు కుప్పలు అనమాట ఎక్కడికి వెళ్ళినా. సో ఇదైతే నా ఫేవరెట్ కార్. దీంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని ఆన్ చేస్తే లైటింగ్ వెలుగుతూ ఉంటుంది. ఒక కాన్వేలో యూజ్ చేసే కార్కి లైటింగ్ ఎలా వెలుగుతుందో అలా వెలుగుతుంది అనమాట. లోపల కూడా పైన చూడండి రంగులు లైట్లు వెలుగుతూ ఉంటుంది ఇంటీరియర్లో. అండ్ బ్యాక్ సైడ్ కూడా ల్యాంప్ వెలుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి, దీనికి కూడా ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, వినపడుతుందో లేదు తెలీదు. GLS 600, డిఫెండర్, G-Wagon, థార్, Volkswagen Beetle, Bugatti Divo, Chevrolet Camaro, BMW M4 కాంపిటీషన్, నిసాన్ GTR. అండ్ ఆల్సో నా దగ్గర కార్ది ఒక వాచ్ ఉంటుంది అనమాట. ఇది సేమ్ కార్ వీల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇట్లా అన్నప్పుడు రొటేట్ అవుతుంది, లోపల చూపిస్తాను. ఇది కొన్ని ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. కార్కి రిమ్ ఎలా రొటేట్ అవుతూ ఉంటుందో అలానే. ఈ రెడ్ కలర్ బ్రేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వాచ్ లోపల కూడా బ్రేక్ లాగా పెట్టినారు. ఇది సేమ్ BMW కార్ వీల్ ఉంటుంది అనమాట, సేమ్ అలానే ఉంటుంది. అందుకని నేను వాచ్ కొన్నాను, చాలా ఇష్టం ఈ వాచ్ నాకు.
ఇదైతే రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్ 1912 కీచెన్ అనమాట. ఇది హైదరాబాద్లో చౌమల్ల ప్యాలెస్లో ఉంటుందన్నమాట ఆ కారు. ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఎంత బాగుంటుందంటే ఆ కారు, ఆ స్పిరిట్ ఆఫ్ ఇది చూడండి 1912ది ఆ కారు. ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ ఉంటుంది ఒక తెలుసా మీకు? ఆ రోల్స్ రాయిస్ ముందు ఒక లేడీ ఉంటుందన్నమాట. చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట. ఇంకా నీట్గా ఉంటుంది. అంత బాగా స్టోర్ చేశారు ఆ చౌమల్ల ప్యాలెస్లో. ఇంకా చాలా కార్స్ ఉంటాయి ఆ మ్యూజియంలో. మొత్తం ఫొటోస్ అయితే పెడతా లాస్ట్లో చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదే వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేబీ బోర్ కొట్టుండొచ్చు.